యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43 వచనం 10, 11, 12 వచనాలు. 11వ వచనంలో చదువుదాం. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో పాదములు పొందినాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఆస్తిలో ఉన్నాము ప్రేమించి అన్ని జనుల నుంచి ప్రభువా రక్షించుకున్నారు. అంతేకాదు మరి మార్గం తెలియని పరిస్థితుల్లో రాస్తూ అటు ఇటు తప్పిపోతూ ఉంటుండగా అంత అద్భుతంగా ప్రభువా మీరు సహవాసంలో నడిపించారు, మీ ప్రజలతో చేర్చారు. ఈ దినం తండ్రి తన కుటుంబంతో కలిసి ప్రభువును సేవించే గొప్ప ధన్యత మీ సాక్షిగా ఉంచారు. ఇంకా అసలు సాక్ష్యాన్ని బట్టి ప్రభువా మీకే కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో ప్రభా మరి మీ దాసుని ఇంకా బలపరిచి మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే మీ దాసరాలు మరి అక్కను బట్టి కూడా వందనములు చెల్లించుకుంటున్నాం. శుభక్క మంచి ఆరోగ్యం ప్రభా దాసరాలకి దయచేయండి. ఇచ్చిన బిడ్డలు ప్రభువా మరి డేవిడ్ రూబీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారికి కూడా మంచి భవిష్యత్తు దయచేయండి. అట్లాగే మరి అమ్మగారు, అక్క వాళ్ళ అమ్మగారు దైవ సేవకురాలు బెంజమిన్ గారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మా తండ్రి సమయంలో వారి పరిచయం కూడా ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా జీవన్ కూడా మీరు తీసుకొచ్చారు ప్రభువా. తనకు కూడా మరి వివాహం మంచి భవిష్యత్తు కొరకు ఇలాగున్న మీ దాసుడు వారి బంధువులు రక్త సంబంధికులు బొప్పిలి ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రభువా వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మరి మీ దాసుని సాక్ష్యాన్ని దీవించి ఇంకా కుటుంబాన్ని ఆశీర్వదించి నూతన కార్యాలు మీరు జరిగిస్తూ రమ్మని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ సమయం ముగింపులో ప్రభా మరి 5-10 నిమిషాలు ఈ మాటలు కూడా ధ్యానించుకొని ముగించడానికి సహాయం చేయమని కృతజ్ఞతలు వందనాలు మీకు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళీ ఆ మాట చదువుదాం. చదవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10, 11, 12 3 వచనాలు చదవండి. అందరు కలిసి చదువుదాం. చదవండి. మరి సువార్తలో మరి అన్న సాక్ష్యంతో పాటు కొన్ని మాటలు కూడా మనం వింటూ వచ్చాం. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. అందుకని ఒక మాట చెప్తాను, ఎవరు తెచ్చి అవుతారో చూద్దాం. పైనున్న ఆకాశం అందే కానీ కిందున్న భూమి అందే కానీ ఎవరు చదువుతారు? అది ఎక్కడుంది చెప్పండి. మీరు తీసేలోపు చరణం పాడదాం. లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున ఆకాశమందున కిందున్న భూ
పైనున్న ఆకాశమందున. చెప్పండి, చెప్పండి, చదవండి అక్క. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఆకాశం అందే కానీ నువ్వు చేసుకొనకూడదు. థ్యాంక్ యూ. సరే బ్రదర్స్లో ఒక మాట, ఈ నామమునే మనం రక్షణ పొందవలను. కానీ అందరూ సేవకులే ఉన్నారు, అందరూ పెద్ద పెద్ద సేవకులు. జస్ట్ మరి రక్షణ పొందవలను కానీ మరి ఏ నామమున రక్షణ పొందలేము. లేదు. ఎక్కడుంది ఈ మాట? అది అపొస్తలుల కార్యముల గ్రంథం. ఇక్కడ మరి ఇందాకన్న సాక్ష్యంలో నుంచి కొన్ని మాటలు. ఒకటి లేడు, రెండోది లేదు. అబ్బా, లేదు లేడు. ఇంగ్లీష్లో రెండిటికి ఒకే పదం ఉపయోగిస్తారు. ఆయన ఉన్నాడా, లేడు అంటానికి ఏమంటారు? నో. వెరీ గుడ్. అది మీ ఇంట్లో ఉందా, లేదు అంటానికి ఏముండాలి? అందుకని ఇంగ్లీష్ అంటే చాలామంది కోపం. ఏందన్నా అర్థం కాదు, ఏంది అన్నిటికీ అదే ఏందన్నా అంటారు. కాబట్టి లేడు లేదు, ఏమి లేదు, ఏమి లేదు. ఈరోజు లోకం ఏది లేదంటుంది అదే అన్న చెప్తా వచ్చాడు. నెమ్మది లేదు, సహవాసం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నిరీక్షణ లేదు, రక్షణ లేదు. ఇప్పుడు అన్నీ దేవుడు ఇచ్చేసాడు. మీకు కూర ఉడుకుతుంది 5 నిమిషాలు, అది ఉడికేలోపు మనం వాక్యంలో ఉడుకుదాం ఒక 5 నిమిషాలు. ఏమి లేదని ప్రపంచం లోకం అంటుందో ప్రభు అన్నాడు. నాకు ఇప్పటికీ అదే నాకు భలే అనిపిస్తుందండి. బిలీవింగ్ ది ఇంపాసిబుల్. ఆ మాట వర్తమానం అయిపోయాక 4ంటికి కిషోర్ వచ్చి చెప్తున్నాడు, అన్నా నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి తమ్ముడు అంటే చెప్పాడన్నా, నేను ఒక విషయం దాచిపెట్టానన్నా, మొన్నే నాకు HIV పాజిటివ్ వచ్చిందన్నా అని చెప్పాడు. బ్లడ్ ఇవ్వటానికి వెళ్ళాడంట. నువ్వు ఉన్నావుగా, చెప్పేప్పుడు ఎవరో ఒకరు సాక్షి ఉండాలి. అయితే వాళ్ళు చెప్పారంట, అయ్యా నీ బ్లడ్లో ఏముంది, ఏం చేయాలి? కొత్తగా పెళ్ళయింది, చిన్న పాప ఇక్కడ కూర్చుంటుంది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆవిడే పాపలాగా ఉంటుంది, ఆమెకి ఇంకో పాప, చిన్నపిల్ల. ఏం చేయాలి? నా లైఫ్ ఏంటి, నా కుమారుడి, నా కుమార్తె ఏంటి, నా భార్య ఏంటి అనుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చాడంటండి. ఉదయం దేవుడు మాట్లాడాడు ఫస్ట్ సర్వీస్లో. బిలీవింగ్ ది అసాధ్యమైన వాటిని నమ్ముట. నమ్మాలి. నమ్మాడంట ప్రభువా, నిజంగా నమ్మాడంట అండి. నేను నమ్ముతున్నాను ప్రభువా, వాళ్ళు చెప్పారు కానీ నాకు లేదు ప్రభువా. అక్క వాళ్ళే ఉందని చెప్పేది, సునీత అక్కే చెప్పిద్ది అందరికీ. ఆమె డిపార్ట్మెంట్ అదే. ప్రార్థన చేసుకొని వేరే ల్యాబ్కి వెళ్ళిపోయి బ్లడ్ ఇచ్చి టెస్ట్ చేయించుకున్నాడంట. 4ంటికి రిపోర్ట్ ఇచ్చారంట. ఏం చెప్పాడో తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడే చెప్పాలా? ఏం చెప్పుంటారు వాళ్ళు? ఎస్, నో. అదే నో గురించే చెప్తున్నాను. మీరు చెప్పింది కరెక్టే, నో. రిపోర్ట్ తీసుకొని వచ్చాడన్నా, ఈ రోజే మార్చేశాడన్నా దేవుడు నా బ్లడ్ని. ఇప్పుడు నాకేం లేదన్నా, ఆనందంగా వెళ్ళిపోయాడు. ఉండి సాక్ష్యం చెప్పండి. లేదన్నా ఇది అందరూ చెప్పాలన్నా, వెళ్ళిపోయాడు. ఉన్న వాటిని లేనట్లు, లేని వాటిని ఉన్నట్లు. ఈ మాట నాకు బైబిల్ అంతట్లో ప్రాణం అండి. ఈ మాట రోమా 4:17. ఏది లేదనుకుంటున్నావో అది ఉంటుంది. ఏమి లేదంటే నేను త్వరగా చెప్తాను. కోడిగుడ్లు ఉడుకుతున్నాయి. చదవండి. మొట్టమొదటి ఏం లేదు, యోబు గ్రంథం 3:26. 3:26. జోబ్ 3:26. త్వరగా, అది చాలు. ఈరోజు మనుషుడు అంటున్నాడు, నాకేం లేదు, నెమ్మది లేదు. డబ్బు లేదా? ఉందన్నా. ఉద్యోగం లేదా? ఉందన్నా. ఆస్తి లేదా? ఉందన్నా. పొలం లేదన్నా? ఉందన్నా. మరి ఇన్నుంటే నెమ్మది ఎందుకు లేదు? ఏమోనన్నా. అబ్బా, ఐశ్వర్యం కొదువేమీ లేదు,
సంపదలు కొదువేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, సంపదలేమీ లేనే అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, ఆనందం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. చాలు. దైవజనుడు విజయవాడలో ఆయన మహిమలోకి వెళ్ళారు. ఆయన పేరు గుణదలమ్మ, పీటర్ సింగ్ గారేనా? ఆయన రాశారు ఈ పాట. ఆయన మన సహవాసమే, గొప్ప దైవజనుడు. మన పాటలు చాలా ఉన్నాయి ఆయన, శివన్ పాటలు కూడా కొన్ని పుస్తకంలోకి రాల. ఐశ్వర్యం కొద్దివేమి లేదు, సంపదలు కొద్దివేమి లేదు, కానీ అయినా ఎందుకు నెమ్మది? దిస్ ఈజ్ నెమ్మది లేదు. మరి ప్రభు ఏమంటున్నాడు? చదవండి, ఇర్మియా గ్రంథం 6:16, త్వరగా 6:16. అప్పుడు మీకు నెమ్మది కలుగును. చివరి మాట త్వరగా, ఎంతసేపు ఇలాగ సెలవిచ్చున్నాడు. కిందకు వచ్చేయండి, అక్కడ లాస్ట్ మాట, గుడ్లు సగం ఉడికిని. అది అప్పుడు మీకేం కలిగిద్ది? మనుషులేమో నెమ్మది లేదంటే బైబిల్ అంటుంది నెమ్మది ఉంది. వాట్ మ్యాన్ సేస్ నో, దట్ గాడ్ సేస్ ఎస్. నీకు ఏది లేదో అది ఉంది, అది ఉంది, దేవుని దగ్గర ఉంది. సీట్ లేదనుకున్నావా? ఉంది. నీకు జాబ్ లేదనుకున్నావా? ఉంది, ఉందండి, ఆయన దగ్గర ఉంది. రెండోది ఏం లేదంట. ఇప్పుడు యోబు 3:26 పక్కనే, నాకు నెమ్మది లేదు, రెండోది ఏం లేదు అన్న. నిజంగా అది చదివినట్లేదు, అది అనుభవంతో చెప్పినట్టు చెప్పాడు. సుఖం లేదంటున్నాడు, వెనకాల అక్కున్న సంగతి కూడా మర్చిపోయాడు. అంటే ఎటుందంటే అన్న చెప్పింది అది కుటుంబం వల్ల ఏం సుఖమే లేదన్న అన్నట్టు చెప్పాడు. ఇంటికి వెళ్ళాక వాళ్ళు వేరే మాట్లాడుకుంటారు. సరే, ప్రార్థన. అదిగో చూసావా, అది ఇక్కడ అట్టాగే అంటాడు, ఇంటికి వెళ్ళాక ఉంటుంది. ఎందుకంటే ఏం లేదండి, నిజంగానే నాకు సుఖము లేదు. నిజమండి, కష్టపడుతున్నాడు మనిషి, కానీ ఏముండట్లా, ప్రాణానికి ఏముండట్లా, సుఖం ఉండట్లా, కలవరం అయిపోతుంది, తొందర అయిపోతుంది, సుఖం లేదండి. కానీ దేవుని వాక్యం అంటుంది, చదవండి, అపోస్తుల కార్యములు 16:36. అపోస్తుల కార్యముల గ్రంథం 16:36, త్వరగా. అది మీకు సుఖం ఉంది. బైబిల్ ఏమంటుంది? మీకు సుఖం ఉందయ్యా. ఎక్కడ సుఖం ఉంది? వా, దేవుని సన్నిధిలో సుఖం. అందుకనే ఉంది ఒక మాట, ఆయన కుడి చేతిలో ఏముండదంట? నిత్య సుఖములో సుఖం. ఇది రెండవది, సుఖం ఉంది. ఏ సుఖం? ఇది ఆత్మీయ సుఖం అండి. ఆదివారం ఎంత సుఖంగా ఉంటుందా కదా. నేను అదే చిన్నప్పుడు ఎంత ప్రార్థన చేసేవాడినో, దేవుడు ఇప్పటికీ ఆలకించాలి. అదొక్కటే. నేనేం అడగలేండి పెద్దగా, వారానికి 2 ఆదివారాలు అడిగానండి. నిజం, 2 ఆదివారాలు అడిగా. అది నా కోసం కాదు, ప్రభు కోసమే. నా స్కూల్ సెలవు కోసం అని కాదండి, నా స్వార్థం. 2 ఆదివారాలు ఉంటాయి ప్రభువా, 2 ఆరాధనలు ఉంటాయి, 2 సండే స్కూళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. దేవుడు నిజంగా ఆ ప్రార్థన లేదు, కానీ ఇప్పుడు నాకు 7 ఆదివారాలు ఇచ్చాడు. వారానికి ఎన్ని ఆదివారాలు ఇప్పుడు?
7 ఆదివారాలు ప్రతిరోజు పరిచర్యే, ప్రతిరోజు ఎక్కడో చాటు మీటింగే, ప్రతిరోజు ఎక్కడో చాటు పరిచర్యే. ఒకరోజు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆదివారమే, ఒకరు ఇంట్లో ఉన్నప్పుడు ఆదివారమే. బా, ప్రతి దినము అది ప్రభు దినంగా చేస్తూ వచ్చాడు. ఇది ఎన్నోది? రెండవది. సుఖం లేదు, దేవుని వాక్యం అంటుంది. సుఖం ఉంది. మూడవది మానవుడు ఏమంటున్నాడు? చదవండి అన్న. విశ్రాంతి లేదు. ఏం లేదంట. కానీ ఆయన అంటున్నాడు, మార్కు మత్తయి 11:28, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్య జనులారా నా దగ్గర రండి, నేను మీకు అది ఏముంది మీకు ఇప్పుడు? మీకు విశ్రాంతి ఉంది. విశ్రాంతి లేదు. ఒక ఆంటీ ఉంటుంది, ఆంటీ పేరు విశ్రాంతమ్మ ఆంటీ. మా ఫోన్ చేసినప్పుడు ఒకటే అయ్యా నా పేరు ఎందుకు పెట్టారా కానీ నాకు విశ్రాంతే లేదయ్యా. ఆంటీ ఎక్కడ? ఏ ఊరన్నది? రాజారావునా? కుంచినపల్లి. విశ్రాంతమ్మ నాకు ఫోన్ చేస్తుంది. ఏందయ్యా ఈ బాధలు ఏందయ్యా, అబ్బాయి గురించి, మనవరాలు కూతురు మొన్న కూడా ఫోన్ చేసి ఏందండి ఇంకా విశ్రాంతి లేదంటే లేదయ్యా, నన్ను విశ్రాంతమ్మ అనొద్దు, అది విశ్రాంతమ్మ అనండి అంటది. అవునా? ఏంటన్నా అమ్మ పేరు అదేనా? చూసారా? కాబట్టి విశ్రాంతి లేదు. కానీ ప్రభు అన్నాడు, నేను మీకు విశ్రాంతిని మాట. ప్రాణానికి విశ్రాంతి, ఆత్మకు విశ్రాంతి అండి. మాట చెప్పనండి, మన శరీరానికి ఆత్మకు విశ్రాంతి లేకపోతే అంటండి ఆ టెన్షన్స్కి ఏమైపోతాం? మనం త్వరగా చనిపోతాం. ఆ రెస్ట్ అనేది, ఆ పీస్ అనేది, ఆ విశ్రాంతి అనేది ప్రభువే మనకి ఇస్తాడు. ఆయన పనిలో, ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో. అదే నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి అంటే చాలామందికి తెలియదు. విశ్రాంతి ఎందుకు లేదు? ఉందిగా అంటున్నారు. ఏంటి? సినిమాకి మధ్యలో అంట. ఆ విశ్రాంతి కాదు, అది పెద్ద విశ్రాంతి తెర మీద ఇస్తాడు. ఆ విశ్రాంతి కాదు. ఇది ఎన్నోది? 4 చూస్తే ఏం లేదంటున్నాడు మానవుడు. చదవండి. అదే యోబు గ్రంథం 9:25. 9:25 త్వరగా. నాన్న చూడు ఎంతవరకు ఉడికినాయో చూడ అవినాష్. అది ఏమి లేదంట, క్షేమము లేదు. మనిషికి ఏం లేదు? క్షేమం లేదు. కానీ ప్రభు అంటున్నాడు, దావీదు అంటాడు 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నయో ఉన్నాయ్యా, నా కృపాక్షేమం ఉంది. 116వ కీర్తన 7వ వచనం అయితే 116:7 రాయండి, చదవండి. నా ప్రాణమా విస్తరింపజేశాడు. మామూలు కొంచెం కాదు, ఎక్స్పాన్షన్ ఆఫ్ సేఫ్టీ. ఒక రోజున సేఫ్టీ డే అంట, అన్నోళ్ళ డిపార్ట్మెంట్లో జరిగిద్ది. సేఫ్టీ డే అని పెద్దది చేస్తున్నారు ఒక చోట ఎన్టీపీసీలో. పెద్ద సేఫ్టీ డే అలా ఉండాలి ఎలా ఉండాలని ఆ రోజు వాళ్ళ ఆఫీసులోనే అగ్ని ప్రమాదం జరిగింది. ఇంకేం చెప్తారు పాపం? ఏమైంది? ఆ రోజే సేఫ్టీ డే అని చెప్పని వాళ్ళు ఆ సేఫ్ లేకుండా వచ్చారంట. అక్కడే ప్రమాదం జరిగింది ఎన్టీపీసీలో. ఏడే ఇవ్వాలి? క్షమం ఉంది. ప్రభు దగ్గర క్షేమం ఉంది. ఎన్నుడికి నీరు లెక్క పెడుతున్నాడు వాడికి. సరే ఏంటంట, ఎన్ని చూసాం ఈరోజు వర్తమానం? లేదు. ఆయన తప్ప రక్షకులు లేడు, ఆయన తప్ప దేవుడు లేడు, ఆయన తప్ప విమోచకుడు లేడు, ఆయన తప్ప సంరక్షకుడు లేడు, ఆయన తప్ప ప్రభువు లేడు, ఆయన తప్ప నాదుడు లేడు, ఆయన తప్ప విడిపించువాడు లేడు, ఆయన తప్ప ఇంకెవరూ లేరు. అదే కాదు, లేదు. ఆయన తప్ప మార్గం లేదు, ఆయన తప్ప ఆధారం లేదు, ఆయన తప్ప జీవం లేదు, ఆయన తప్ప పరలోకం లేదు. ఇప్పుడు ఎన్ని చూసాము? 4. 5వది చూస్తే ఏం లేదంట. 2వ దినవృత్తాంతములు 15:5. 2వ దినవృత్తాంతములు 15:5 ఏం లేదంటున్నాడు చూడండి మానవుడు. 15:5
ఆ, కల్లోలము కలిగిన గనుక ఆ, ఆ, అది ఏం లేదంట, సమాధానం లేదు, సమాధానం లేదు, సమాధానము లేదు. బంధువుల్లో వెతికాడంట ఒక ఆయన, స్నేహితుల దగ్గర అడిగాడంట, దేనికోసం? సమాధానం కోసం. బంధువులలో వెతికాను, స్నేహితులను ఎక్కడంట? సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, దొరికేనని, బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా. ఓకే, ఎప్పుడు పాత సువార్త పాట ఇది. ఆ? ఆ, అది దొంగల్లో పట్టెత్తున్నాడని నేనేదో సైలెంట్గా పాడుకుంటుంటే వీళ్ళ ఆధారాలన్నీ చెప్పేస్తున్నారు. సరే, పాత వెరీ గుడ్, కరెక్టే, సువార్త పాట ఇది. సమాధానం లేదు కానీ ప్రభు అంటున్నాడు, జాన్ 20:21, జాన్ 20:20 కాదు, ఇప్పుడు జరుగుతుందిగా వరల్డ్ కప్, అది కాదు, 21 చదవండి. అది మళ్ళా మీకు సమాధానం ఉందండి. ఇదెన్నోది? ఆరోది. 2 విషయాలు చూద్దాం. గుడ్లు ఉడకటానికి వెళ్ళాను, ఇంకా రాలా, సరేలే. ఆరోజు చూస్తే ఏం లేదు, సామెతలు 17:21, సామెతలు 17:21 చదవండి. ఆ, సంతోషం లేదు. ఏం లేదంట? సంతోషం లేదు. మనిషి అంటే నాకు సంతోషం లేదు. ఎక్కడ సంతోషం ఉందండి? ఎక్కడుంది? ఆయన సన్నిధిలో సంతోషం. చదవండి, ఒక మాట చదవండి. యోహాను సువార్త 16:22, యోహాను 16:22, గొప్ప మాట ప్రభు. అట్టువల్లే మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారే, సంతోషం లేదంటున్నారే, మిమ్మల్ని మరలా చూచేదను. దట్స్ ఆల్. అక్కడ ఒక మాట ఉంటుంది నాకు ఇష్టం, మీ సంతోషం ఎవడు మీ వద్ద నుండి తీసివేయడు. ఎంత బాగుందండి, అది ఆశ్చర్యం అండి. ఒకసారి ఆ ఊర్లో ఈ సర్వే జరుగుతుందంట. అప్పుడు ఎవరెవరు ధనవంతులు, ఎవరు పేదవాళ్ళు అనేది వాళ్ళు ముందు రాసుకొని పెట్టుకోవాలంట. అంటే ఆ సర్వే జరుగుతుంది, ఒక్కొక్క బోర్డు, మేము మధ్యతరగతి అని, కొంతమంది పేదవాళ్ళమని, కొంతమంది ఎంత ధనం అని. ఒకరు బోర్డు పెట్టారంట, మీ ఊర్లోకి అందరికంటే మేమే ధనవంతులమని బోర్డు పెట్టారంట. అని చెప్పి ఇక ఎలక్షన్స్ అనేవి నీ తీయటం మర్చిపోయారు. ఈ అన్నోళ్ళు పాపం అడ్రస్లు ఎత్తుకుంటా ఉన్నారు పగలు, రాత్రికి వెళ్దామని. ఎవరు అన్నోళ్ళు అంటే ఎవరు? మీ అన్నోళ్ళేనా? అప్పుడు చూశాడు, అరే వీళ్ళు భయంకరమైన ధనవంతులు అంటారా అని చెప్పని దాని మీద రాశారు, గొప్ప ధననిధి అని రాశారు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని పెడితే, అమ్మో బాబాయ్, ధననిధి ఉందని ఇల్లు దొంగతనం చేస్తే ఒక్కటి దొరకట్లా. ఆ పాత చీరలే, పాత లుంగీలే, సొక్కాలే, బనీన్లు, అవి కూడా చిల్లులు అంట. ఇక కోపం వచ్చి లేపారంట, లేండి అని. ఏందిరా, ఏమయ్యా, ఏం బోర్డు పెట్టారు మీరు? లగ్గానడి, మీరు ధనవంతులా కదా? అవును ధనవంతులమేనయ్యా. మీరెవరు? మీరు దొంగలు. మరి ఏం దొరకట్లేదంటే, అయ్యా మేము చెప్పిన ధనం అది కాదయ్యా, మా ధనం చాలా గొప్పదయ్యా అని వాక్యంలో చెప్పారంట. విలువైన ధనం అయ్యా మాది, గొప్ప ధనం అయ్యా, క్రయధనం అయ్యా, మూల్యధనం అయ్యా.
రక్షణే గొప్పదనం అయ్యా మాకు. దేవుడిచ్చిన ఆ, విశ్వాసం గొప్పదనం అయ్యా. వాళ్ళు అన్నారండి, ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుని బోర్డులు పెట్టి మాకు టైం వేస్ట్ చేయి మాకండి. వాళ్ళు ధనవంతులు, నిజంగా మనమే ధనవంతులు. కాబట్టి ఏం లేదంటే వీళ్ళకి సంతోషం లేదు, ధనంలో సంతోషం లేదు, ఆస్తిలో సంతోషం లేదు. ఎందులో సంతోషం ఉంది? ఆయన సన్నిధిలో నిత్య సంతోషము కలదు. అదే అంటున్నాడు, మీరిచ్చే సంతోషాన్ని, నేనిచ్చే సంతోషాన్ని ఎవడు మీ వద్ద నుండి తీసివేయలేడు, తీసివేయలేడు. ఎంత బాగుందండి. ఇది ఎన్నవది? ఆరోది. సరే, ఉడికినాయా? ఏనా? అవి ఇంకా ఉడుకుతానే ఉంటే నేను చెప్పేదాకా, నేను చెప్పేయటానికే ఉడుకుతున్నాయి. ఏడవది చివరిది చూస్తే, సరే హాఫ్ బాయిల్డ్ అయినా తిందరు కానీ మంచిది ఆరోగ్యానికి. ఏడవది చివరిది ఏమీ లేదు అంటే యోబు గ్రంథం 7:6 మనిషికి ఏమి లేదంటున్నాడు. జోబ్ 7:6 7:6. అది ఏమి లేదంట, నిరీక్షణ లేదు. నో హోప్, నో హోప్, నిరీక్షణే లేదు. కానీ ప్రభు అంటున్నాడు, అయ్యా నీకేముంది? యోబు గ్రంథం 5:16. యోబు గ్రంథం 5:16. అది ఏం కలిగిద్దంట? నిరీక్షణ ఉంది, నీకు నిరీక్షణ ఉంది. కొలస్సి 1:27 కూడా చదవండి. కొలస్సి 1:27 చదవండి. మహిమ దట్సా. మోరియాలో ఉన్నాడు బొడ్డోడు, వాడి పేరు ఇదే, మహిమ నిరీక్షణ్. ఏం పేరు? మహిమ నిరీక్షణ్. ఏం మహిమ నిజంగానే అండి. ఎంత నల్లగా పుట్టాడు, ఇప్పుడు ఎంత తెల్లగయ్యాడంటే, నాకంటే తెల్లగా ఉన్నాడు వాడు. ఆ మహిమని ఎందుకు పెట్టుకున్నాడో కానీ భలే తెల్లగయ్యాడు. వాడు ఏం సబ్బోడాడో చెప్పట్లేదు కానీ నిజంగా దేవుని మహిమే. మహిమ నిరీక్షణ. అందరూ ప్రియులాడు చెప్తాడు, మళ్ళీ ఇప్పుడు తెల్లగయ్యాక బాగా చెప్తున్నాడండి వాడు. మహిమ నిరీక్షణ, మహిమ నిరీక్షణ, మహిమా నిరీక్షణ. మనకు నిరీక్షణ ఉంది, గొప్ప నిరీక్షణ, శుభ నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, శ్రేష్టమైన నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. ఇది ఎన్నవది? వాట్ ఈజ్ నథింగ్, దట్ ఈస్ ఎవ్రీథింగ్. ఉంది, ఏదైతే లేదంటున్నాడో మానవుడు అది ఉంది దేవుని దగ్గర. ఎక్కడుంది అది? దేవుని దగ్గర ఉంది. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభు ఇచ్చిన వర్తమానం ఏంటంటే, ఏం లేదనుకుంటున్నావో అది ఉంది. జాన్ గారు, ఆయన ఒక ఎగ్జాంపుల్. ఆయన అన్ని ఎగ్జాంపుల్స్ అంటే, ఆయన ఎగ్జాంపుల్స్కే చాలామంది రక్షణ పొందేవాళ్ళు. గొప్ప దైవజనుడు. ఇప్పుడు నేను బహిరంగంగా చూడలేదు, ఆయన ఎక్కడో రేడియోలో విన్నాము. కొంతమంది దైవజనులు ఆయన గ్రూప్లో పాత మెసేజ్లు ఉన్నాయి, విన్నాం. జాన్ గారు గొప్ప దైవజనుడే. ఆయన చెప్తూ నిరీక్షణ గురించి ఒక మాట చెప్పేవాళ్ళు. ఒక సహోదరి ప్రభుని నమ్ముకుంది, తల్లి చనిపోయింది, యవనస్తురాలు ఈ అమ్మాయి. తండ్రి లోకంగా ఉంటాడు, లోకస్తుడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు, అదొక పల్లెటూరు. ఇక ఆ తల్లి, స్టెప్ మదర్ అంటారు కదా, చాలా ఇబ్బంది పెట్టేది. ఈ అమ్మాయి ప్రభుని నమ్ముకుందని బాగా ప్రయాసపడి చదువు మానిపించేసింది, పొలం పనులు చేపిస్తుంది, గేదెలు ఉన్నాయి, గేదెల పనులు, ఎంతో కష్టపెట్టేది. సరైన ఆహారం పెట్టేది కాదు. ఏమన్నా తిరుగుబాటు చేద్దామా, నీ దేవుడు ఇదేనా అంటది ఆవిడ. ఇంట్లోంచి పారిపోదామా, దేవుడి నామానికి అవమానం. ఏం చేయాలి? అలాంటి టైంలో అమ్మాయికి వచ్చింది, ఉత్తరం వచ్చిందంటే అండి, ఉత్తరం వచ్చింది. వాళ్ళ బావ ఇప్పుడు చదువుకొని అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు. ఆయనకి వివాహం చేసుకోవాలని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఈ అమ్మాయినే చూపించాడంట. లెటర్ రాశాడు. అమ్మక సలోమి, నీకు అమ్మకు మాట ఇచ్చా, వాళ్ళ సొంత మామయ్య, క్షమించండి, సొంత మేనమామ, మరి నేను వచ్చేస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకొని ఎక్కడికి తీసుకెళ్తా? అమెరికా. ఇక ఆ లెటర్ చూడటం ఆలస్యం అండి. కష్టంలాగా అనిపించట్లా.
ఇంకా కష్టపడుతుందంటే ఏమకు అర్థం కావట్లేదు ఈ తల్లికి. ఏంది ఈ అమ్మాయి తిట్టుకోకుండా ఆనందంగా ఎంత కష్టపడుతుంది, నవ్వుతూ పని చేస్తుంది, ఈ కష్టం అంతా పడుతుంది, ప్రయాస పడుతుంది, ఆ గడ్డి తీస్తుంది, పాలు తీస్తుంది, అమ్ముతుంది, గేదెలను కడుగుతుంది, వచ్చి దిండి కింద చూస్తుంది. బావొస్తాడు, అమెరికా తీసుకెళ్తాడు. మళ్ళీ కష్టమైన పడి చేస్తుంది, మళ్ళీ వచ్చి దిండి కింద లెటర్ చూస్తుంది, బావొస్తాడు. వాళ్ళ అమ్మకి అర్థం కాల, ఏంది దిండిలో ఏదో ఉందా అని చెప్పని. ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు దిండి కింద చూస్తే ఏముంది, ఓరి నన్ను ఇలా బావ వచ్చి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు. ఇదా ఈ అమ్మాయి నిరీక్షణ. బావొస్తాడు, అమెరికా తీసుకెళ్తాడు. నీ కష్టాలు పోతాయి, నీ ఇబ్బందులు పోతాయి, నీ అవమానాలు పోతాయి. మన నిరీక్షణ ఏంటి? ప్రభు వస్తాడు, పరలోకం తీసుకెళ్తాడు. అక్కడ ఏడ్పు ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ శత్రువు ఉండడు, అక్కడ ఇబ్బంది ఉండదు, అక్కడ తెగులు ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ ఏ బాధ ఉండదు. మనం కూడా ఈ నిరీక్షణతో ఉందాం. ఈ అనుభవాలతో మనం జీవిస్తూ మనుషుడు ఏదైతే లేదంటున్నారో వాళ్ళకి వచనాలు చూపిస్తే ఇది ఉంది అని అనేకులను ప్రభు దగ్గరికి మనం నడిపించే వారంగా ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. ఆ గుడ్లు ఉడకపోయినా పర్లేదు. మరి మనం ప్రార్థన చేసుకుందాం.